యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అల్దాస్ జానియా గారు, వ్యవసాయ రంగ నిపుణులు మనతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. జానియా గారు, జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు సార్. సో నమస్కారం. సో ఒకటి, ఇప్పుడు నేను చెప్పిన కారణాలు కాకుండా యూరియా కొరతకి ప్రధానంగా మీకు ఇంకేం రీజన్స్ కనిపిస్తున్నాయి? మీరు చెప్పిన కారణాలతో పాటు మరొక 2 కారణాలు ఈ సందర్భంగా మన తెలుగు రైతాంగానికి నేను చెప్పదలుచుకున్నాను. ఒకటి ఏమిటంటే, ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం రాష్ట్రీయ కెమికల్స్ అనే ఒక యూరియా ఉత్పత్తి సంస్థ సుమారు 80 రోజులు ఆ కర్మాగారంలో వచ్చిన ఒక గ్యాస్ లీకేజ్ అనే ఒక చిన్న ప్రమాదంతో ప్రికాషనరీగా 80 రోజులు మూసేసి ఉత్పత్తిని రిపేర్ చేయడంతో మన దేశంలో ఉత్పత్తి అయ్యే ఉత్పత్తి కూడా తగ్గిపోవడానికి ఒక కారణమైంది. సో ఇది కేవలం ప్రమాదవశాత్తు జరిగిన లీకేజ్. దాన్ని సరి చేయడానికి, ఆ టెక్నికల్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి దాదాపు 2 మాసాలు పట్టింది. ఆ టైంలో పూర్తిగా ఉత్పత్తి ఆగిపోయింది. ఇది ఒక ప్రధానమైన ఉత్పత్తి సంస్థ రాష్ట్రీయ కెమికల్స్. ఏది మన రామగుండం కదా? అన్నిటితో పాటు ఇది చాలా సంవత్సరాలు ఉన్నాయి. గోదావరి ఫెర్టిలైజర్స్, విశాఖ ఫెర్టిలైజర్స్, కొరమాండలు, రకరకాలుగా ఉన్నాయి ఎక్కువ. బట్ ఇందులో అన్ని సంస్థలు ఒక రాష్ట్రీయ కెమికల్స్ కూడా ఒక ప్రధానమైన యూరియా ఉత్పత్తి సంస్థ. అది 80 రోజులు ఆగిపోవడం వల్ల మనకు దేశీయంగా ఉత్పత్తి తగ్గిపోయింది కొంత భాగం. రెండవది ఏంటంటే, అంతర్జాతీయ పరిణామాల్లో ఈ మనకు రష్యా యుక్రెయిన్ సుమారు 4 సంవత్సరాల నుంచి ఈ యుద్ధం జరుగుతున్నది. ఈ యుద్ధంలో మనకు చైనా నుంచి మనకు మేజర్ గా యూరియా ఇంపోర్ట్ అవుతుంది, కొంత రష్యా నుంచి కూడా అవుతుంది. సో అక్కడ మనకి దిగుమతి కూడా తగ్గింది. సో మీరు చెప్పిన కారణాలతో పాటు ఈ 2 కారణాలు. రెండవది ఏంటంటే, తెలుగు రాష్ట్రాలు, తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, దేశంలో సరాసరిగా ఎరువుల వాడకము ఒక ఎకరానికి, ఒక హెక్టార్ సుమారుగా 140-150 కిలోలు వాడితే, తెలుగు రాష్ట్రాలలో సుమారుగా రెట్టింపు వాడుతున్నాం. ఎగ్జాక్ట్లీ దీనికంటే రెట్టింపు. అంటే ఒక ఫెర్టిలైజర్ ఇంటెన్సివ్ వ్యవసాయం అనేది మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ వాడతాం. ఇది పత్తి మీద కావచ్చు, వరి మీద కావచ్చు, మొక్కజొన్న మీద కావచ్చు, కూరగాయల పంటల మీద కూడా కావచ్చు. సో వీటి మీద మనం రికమెండెడ్ కంటే ఎక్కువ వాడతాం. ఎందుకు వాడుతున్నారు? దిగుబడి ఎక్కువ వస్తుందనా? దీనికి కారణం కూడా చెప్తాను. దీనికి ఎందుకు వాడుతున్నారంటే 2 కారణాలు. ముఖ్యంగా యూరియా ఎక్కువ వాడుతుంది. యూరియా ఎక్కువ వాడడానికి ఏంటంటే ప్రధాన కారణం, ఒకటి, మార్కెట్ లో ఉన్న వివిధ ఎరువులతో పోలిస్తే యూరియా అతి చౌక. ఓకే. ఇది కేవలం 260 రూపాయలు, ఒక 50 కిలోల బస్తా. సుమారు కేంద్ర ప్రభుత్వం 90% సబ్సిడీ మీద వీటిని రైతులకు అందజేస్తున్నది. చాలా సంవత్సరాల నుంచి ఇదే ధర ఉంది, తెలుస్తుంది. సరే, కారణాలు రాజకీయ కారణాలు ఉండొచ్చు, రకరకాల కారణాలు ఉండొచ్చు, సున్నితమైన విషయం కాబట్టి. అదే డిఏపిలో కూడా మీకు యూరియా వల్ల వచ్చే పోషక పదార్థాలు ఉన్నాయి, కాంప్లెక్స్ ఫెర్టిలైజర్స్. వీటి యొక్క ధర 1400 నుండి 1600 రూపాయలు ఒక బస్తా, 50 కిలోల బస్తా ఉంటుంది. సో ఈ ధరలలో ఉండే వ్యత్యాసం, తద్వారా ఏమవుతుందంటే రైతుకు సహజంగా, రైతైనా సామాన్య మానవుడైనా ఒక 3-4 వస్తువులలో సుమారు ఏదైనా ఒకటే పర్పస్ అనుకున్నప్పుడు చీప్ దానికి వెళ్తాం, సహజం. సో ఇక రైతు సోదరులు, మీ ద్వారా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, యూరియా అనేది మొక్కకు కావలసిన నత్రజని అనే ఒక కీలకమైన పోషక పదార్థాన్ని అందించే ఒక ఎరువు. ఒక మనిషికి కార్బోహైడ్రేట్స్ ఎంత ముఖ్యమో, సెకండరీ ప్రోటీన్స్, ఫ్యాట్స్ ముఖ్యంగా. ఇప్పుడు మనకు ఫస్ట్ ప్రధానంగా కార్బోహైడ్రేట్స్. అది ఏ సోర్స్ అయినా రావచ్చు, వరి తింటే రావచ్చు, ఆలుగడ్డ ద్వారా రావచ్చు, ఇంకా మిగతా మిల్లెట్స్ ద్వారా రావచ్చు. అదేవిధంగా మొక్కకు ఏదైతే నత్రజని ప్రధానమైన పోషక పదార్థం ఉందో అది నేల నుండి వస్తుంది సహజంగా, వాతావరణం నుంచి సహజంగా వస్తుంది. ఇవి సరిపోదు కాబట్టి మొక్కకు మనము, ఎందుకంటే పంట మంచిగా దిగుబడి రావాలి కాబట్టి కృత్రిమంగా నత్రజనిని మనం అందజేస్తుంటాం. దానికి గతంలో, ఇప్పుడు కూడా చెప్తుంది ఏంటంటే, గతంలో సేంద్రియ ఎరువు ఎక్కువ వాడేది. పశువులది, మేకలది, గొర్రెలది, కోళ్ళది,
అదేవిధంగా వివిధ రకాల పంటల యొక్క వేస్ట్, ఈ కాంపోస్ట్, ఫామ్ యార్డ్ మాన్యూర్ మనం గణనీయంగా వాడేవాళ్ళం. ఎండాకాలం వచ్చిందంటే ఎడ్ల బండ్ల మీద లేదా ట్రాక్టర్ల మీద కొన్ని 50-60 ట్రాక్టర్లు ఒక్కొక్క ఎకరానికి తోలేవాళ్ళు. ఈవెన్ చెరువులలో ఉన్న సిల్ట్, సో వీటన్నిటిలో మీకు నత్రజని ఉంటుంది, ఇతర పోషక పదార్థాలు ఉంటాయి. తద్వారా ఈ మొక్కకు కావాల్సిన నత్రజని ఒక యూరియానే కాకుండా ఇతర సాంప్రదాయ ఒక మార్గాలు ఉండేవి. ఇప్పుడు ఆ మార్గాలు మోసుకపోయినాయి. ఇప్పుడు కాంపోస్ట్ లేదు. ఇప్పుడు ఒకటి అంటారు కదా, ఇప్పుడు ఈ మధ్యలో నానో యూరియా అని చెప్తున్నారు కదా, వస్తున్నారు ఆ పాయింట్కి వస్తున్నాం. సో ఈ సాంప్రదాయమైన సోర్స్ పోయటానికే యూరియా మీద ఆధారపడాల్సి వస్తుంది. యూరియా కాకుండా వేరే డిఏపిలో కూడా మీకు నత్రజని ఉంటుంది, కాంప్లెక్స్ కూడా నత్రజని ఉంటుంది, కానీ ధరలు ఎక్కువ, ఇది చౌక. సో కాబట్టి యూరియా అనేది అవసరాన్ని మించి డిమాండ్ ఉండటం కాదు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం యొక్క ధరల విధానం, ఈ ధరలు కానీ ఉత్పత్తి కానీ సరఫరా అంతా కేంద్ర పరిధిలో ఉంటుంది. ఎరువులు అనేది 100% కేంద్ర పరిధిలో ఉంటుంది. రాష్ట్రాలు కేవలం వాళ్ళకి కావాల్సిన ఇండెంట్ పెట్టుకోవడం, వచ్చిన దాన్ని రైతులకు సక్రమంగా పద్ధతిగా డిస్ట్రిబ్యూట్ చేయడం ఇంతవరకు. సో అక్కడ సరఫరా తగ్గింది. ఈ రాష్ట్రీయ కెమికల్స్ కానీ, అంతర్జాతీయ వాతావరణ యుద్ధాలు కానీ, ఇటు సప్లై సైడ్ ప్రాబ్లం వచ్చింది, ఇటు డిమాండ్ సైడ్ మనకు అవసరానికి మించి డిమాండ్ పెరిగింది. ఎందుకంటే నాన్ కన్వెన్షనల్ సోర్స్ కి కన్వెన్షనల్ సోర్సెస్ తగ్గిపోయినాయి కాబట్టి, ఫామ్ యార్డ్ మ్యాన్స్ అంతా. బట్ యూరియాకు గణనీయంగా డిమాండ్. మన డొమెస్టిక్ ఎంత ఉత్పత్తి అవుతున్నాయి ఫెర్టిలైజర్స్? ఒక 10-20% కూడా డొమెస్టిక్ డిమాండ్ మించి కాకుండా 80-90% మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కదా సార్. అంటే ఈ పొటాష్ ఫెర్టిలైజర్స్ మనకు దాదాపు 100% వరకు ఇంపోర్ట్ చేసుకుంటాం. కానీ యూరియా మనకు సగానికి పైగా మన దేశంలో ఉత్పత్తి అవుతుంది. కానీ గణనీయంగా మొత్తం ఎరువుల వాడకం 65 మీకు 65 మిలియన్స్ అంటే 6.5 కోట్ల మెట్రిక్ టన్నులు మనం వాడేది దేశం మొత్తం మీద. 6.5 కోట్ల మెట్రిక్ టన్నులు. మన తెలంగాణ రాష్ట్రంలో 44 లక్షల మెట్రిక్ టన్నులు మనం అన్ని ఫెర్టిలైజర్స్ కలిపి వాడతాం. యూరియా, డిఏపి అన్ని కలిపి. ఫెర్టిలైజర్స్ వాడకం గణనీయంగా పెరిగింది, అందులో డౌటే లేదు. కాకపోతే ఎందుకు పెరిగిందంటే మీకు చెప్పినట్టుగా ఇంతకుముందు ఉన్న సేంద్రియ ఎరువులు వాడకం పూర్తిగా మరణపడిపోవడం, పశు సంపద పోవడం, మోనోక్రాపింగ్. ఒకప్పుడు వరి తర్వాత పల్సెస్, కందులు, పెసలు వేసుకుంటే మీకు దాని యొక్క ప్రభావం వల్ల నత్రజని నేలలో ఉండి అది వచ్చే వరిలో నత్రజని అంత వేయాల్సిన అవసరం ఉండేది కాదు యూరియా. ఇప్పుడు మొత్తం వరి 2 సార్లు 3 సార్లు వరి పంటలే పండటం, పత్తి పండించడం, తద్వారా ఏమవుతుందంటే నేలలో ఉండే నత్రజని బాగా గణనీయంగా తగ్గడం వల్ల మనకు మొక్కకు ఈ యూరియా రూపంలో కానీ మరో రూపంలో వేయాల్సిన అవసరం వస్తుంది. కాకపోతే రైతాంగం గమనించాల్సిందంటే మొక్కకు కావాల్సింది నత్రజని, యూరియా కాదు. యూరియా అనేది ఒక మార్గం, ఈజీగా దొరికే మార్గం, చౌక మార్గం. కాబట్టి అందరూ దాని వైపు చూస్తున్నారు. కానీ తద్వారా ఈ రోజు నేల ఆరోగ్యం పాడవుతుంది, నీరు ఆరోగ్యం పాడవుతుంది, ఆ పంట ద్వారా వచ్చే ఉత్పత్తులు మనం తినడం వల్ల మానవ ఆరోగ్యం పాడవుతున్నది. సో యూరియా వాడకం అనేది ఎంత తగ్గిస్తే మీకు ఇమీడియట్ గా కొంత ఈడు తగ్గినట్టు కనిపించవచ్చు, ఆకుపచ్చదనం తగ్గొచ్చు. కానీ దీర్ఘకాలికంగా ఆరోగ్యకరమైన ఆహారము, ఆరోగ్యకరమైన నేల, నీరు ఉండి భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడుతుంది. సో కాబట్టి రైతులు ఒక యూరియా వేస్తేనే పంట వస్తుంది అనే ఒక భ్రమ అనేది దాని నుంచి బయటపడాలి. యూరియా ఎక్కువ వాడడం వల్ల కొత్త చీడ, పీడ, పురుగులు కూడా వచ్చే ప్రమాదం ఉంది, అది వాస్తవం. కాబట్టి ఒక మోస్తరు మించి యూరియా వాడడం వల్ల ప్రమాదం. ఈ అంశం మీద కూడా మేము అగ్రికల్చర్ యూనివర్సిటీ తరఫున 6 వారాలు రైతు ముందు శాస్త్రవేత్తలు అనే కార్యక్రమంతో మే 12 నుంచి జూన్ 24 వరకు మేము ప్రతి గ్రామానికి వెళ్లి 1,00,000